వచ్చిన వాళ్ళు ఉన్నారు. నన్నపనేని రాజకుమారులు, పేరేంటి రేణుకా చౌదరి, అందరూ పార్టీని వదిలిపోయిన వాళ్ళే కదా, మళ్ళీ తోడొచ్చినటువంటి వాళ్ళే కదా. బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ అనకాలేడా, దేవినేని నెహ్రూ అప్పుడు వెళ్ళి మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చి దేవినేని అవినాష్కి తెలుగు యువత అధ్యక్షుడు కూడా ఇచ్చారు కదా. ఇట్లాగ ఉన్నాయి కదా, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రావడం ఉన్నాయి అట్లాగా. ఇప్పుడు గద్దెరామన్ మొదటి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన తర్వాత తెలుగుదేశంలోకి వచ్చాడు అట్లా. ఇప్పుడు లేకపోతే రంగా కుటుంబం తెలుగుదేశంలోకి ఎట్టొచ్చింది? అసలు 89 రాజకీయమే రంగా చుట్టూ జరిగింది మరి లేదా? ఎందుకని? ఈయన మంచోళ్లే, పెద్ద రకం, పోనీ బతకని అనే రకం. ఇది పార్టీని కంటిన్యూస్ గా అధికారంలోకి రానివ్వట్లేదు అనేది ఒక వర్గానికి ఫీలింగ్. కఠినంగా ఉండాలి అన్నది వాళ్ళ కోరిక తీరుస్తున్నాడు ఇప్పుడు లోకేష్. కానీ అంటే ఎమడగలుగుతారు రేపు పొద్దున్న లోకేష్ గారితో కలిసి సీనియర్లు అందరూ, కొన్ని జూనియర్లు అంటే ఓకే ఆయన కావాలని పక్కన పెడతాడేమో అనుకుంటున్నా. ఎందుకంటే కాలం మారినప్పుడు కొత్త నాయకత్వం. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ జగన్ తో రాలా, కొంతమంది కాలగర్భంలో కలిసిపోయారు. పల్లన్ రాజా, చింత మోహన వీళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పటికీ ఉన్నారు అక్కడ. హర్ష కుమార్ ఇట్లాంటి వాళ్ళు అందరూ ఏమైపోయారు? శాంతం వెళ్ళిపోలేదు పక్కకి. వచ్చిన వాళ్ళు కొంతమంది సెట్ అయ్యారు. ఉండవల్లి కూడా పక్క వెళ్ళిపోయినాడు. ఇప్పుడు బొత్స లాంటి వాడు ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు వచ్చారు కొంతమంది, ఇల్లు కృపారాణి ఇట్లాంటి కొంతమంది టీడీపీలోకి వెళ్ళిపోయారు. మారిపోలేదా తరం? నా కళ్ళెదురు ఉన్నానే నేను ఈ 34 ఏళ్లలో